హాయ్ గాయ్స్, నేను మీ మధు. మీరైతే షార్ట్లో చూసే ఉంటారు కదా పన్నీర్ బటర్ మసాలా ఇంకా బటర్ నాన్ కోసం లాంగ్ వీడియో చూసామని. ఇప్పుడు మనం ఈ రెండు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడైతే మనం ముందుగా పన్నీర్ బటర్ మసాలా చేసుకుందాం. దానికి ముందుగా మనం ఆనియన్స్, టమాటో, గార్లిక్ ఇంకా క్యాష్యూ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేను అది క్లిప్ వీడియో తీసుకోలేదు, అందుకే ముందుగా చెప్పేస్తున్నాను. ఇంకా మమ్మీ స్ట్రెంత్ కోసం బాదాం ఇంకా ఏవో కొన్ని నట్స్, నువ్వులు కూడా వేసింది. మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఇవి మంచిగా ఫ్రై చేసుకొని మంచిగా మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. ఇంకా ఈ పేస్ట్ని పక్కన పెట్టేసి ఇక్కడ కనిపిస్తున్న మసాలాలని రెడీ చేసుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఇవన్నీ మనమైతే ఆయిల్లో వేసుకోవాలి. ఇంకా కాజూస్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కాజు పన్నీర్ బటర్ మసాలా కాబట్టి కాజు వేసుకుని ఇంకా మనం పేస్ట్ చేసాం కదా, అదైతే ఇందులో యాడ్ చేసేసాను. ఇప్పుడు మనం ముందుగా కర్డ్ తీసుకొని అందులో చిల్లీ పౌడర్, సాల్ట్, గరం మసాలా, పెప్పర్ పౌడర్ కూడా మంచిగా యాడ్ చేసి కలుపుకోవాలి. ఇంకా దాంట్లో ఆయిల్ కూడా కలుపుకోవచ్చు. ఇంకా ఇదంతా వేసి మంచిగా మిక్స్ చేసేసి కొంచెం బాగా బాయిల్ అయ్యాక వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ అయితే తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. మనం పన్నీర్ అయితే ముందుగా కొంచెం రోస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. దాని తర్వాత మేతి ఇంకా కొత్తిమీర, కొంచెం పుదీనా అయితే యాడ్ చేస్తున్నాను. ఇదైతే మంచిగా బాయిల్ అయ్యేటప్పుడు యాడ్ చేసేస్తే మన పన్నీర్ బటర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా మనం బటర్ నాన్ ప్రాసెస్లోకి వస్తే మనం ఓన్లీ మైదా పిండి తీసుకోవాలి, ఎందుకంటే ఇది బటర్ నాన్కి అదే సాఫ్ట్గా ఉంటుంది. సో ఇంకా మనము మైదాలో సాల్ట్, ఆయిల్, వాటర్ వేసుకొని ఇలా మెత్తగా అయితే కలుపుకోవాలి. పిండి సాఫ్ట్గా ఉండాలి. ఇంకా మనం ఇలా మైదా వేసుకుంటూ మధ్యలో రుద్దుకోవాలి. ఇంకా ఇది సాఫ్ట్గా రుద్దుకున్నాక దాని మీద మనమైతే కొన్ని నువ్వులు ఇంకా కొత్తిమీర అయితే వేసి గార్నిషింగ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి దాని మీదే రుద్దుకోవాలి. ఇంకా కొంచెం మనం థిన్ లేయర్ లాగా చేసుకొని ఇంకా ఇప్పుడు మళ్ళీ ఇంకో ఇటు సైడ్కి తిప్పి దాని మీద అయితే వాటర్ కొంచెం స్ప్రింకిల్ చేసుకోవాలి ప్యాన్ మీద స్టిక్ అవ్వడానికి. ప్యాన్ హీట్ అయ్యాక మనం ఇదైతే ప్యాన్ మీద వేసుకోవాలి. ఇక ఒక 2 సెకండ్స్ ఆగితే మనకైతే అది స్టిక్ అవుతుంది. దాని తర్వాత ఇప్పుడు మనం రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి ప్యాన్ అయితే తిప్పించి మనం నాన్ అయితే అలా కాల్చాలి, హీట్ చేయాలి. అలా ఒక 2 సెకండ్స్ చేస్తే అది బాగా రోస్ట్ అవుతుంది. ఇలా రోస్ట్ చేసుకున్నాక వేడిగా ఉన్నప్పుడే మనం బటర్ పూసుకుంటే మన సాఫ్ట్ బటర్ నాన్ అయితే రెడీ. ఇంకా ఈ టేస్టీ పన్నీర్ కర్రీ ఇంకా ఈ సాఫ్ట్ బటర్ నాన్ తింటుంటే వావ్, అద్భుతంగా ఉన్నాయి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. అలానే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఆల్, బాయ్.